పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇట్లాంటి అకేషన్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్. అంటే పెద్దగా ఇట్లాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలలో మాట్లాడడానికి తక్కువ సందర్భాలు ఉంటాయి. ఏదేమైనా 6 దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపెల్ విత్ ఎ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్. ఇట్స్ అన్ రిచ్ ఎక్స్పీరియన్స్. I can say it is a rich experience. Anything can buy, not experience. Experience అనేది అది దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం. ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది 60 సంవత్సరాల అనుభవాలను పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్. అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అతను 62లో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి. చాలామంది కొన్ని సందర్భాల్లోనే సాక్షులుగా ఉంటారు. సో ఫ్యూచర్ను కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికి అందించారు. కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళను వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి, ఒక శేషన్ గారి గురించి, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి. శంకరన్ అనే అతను పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతోని పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి. కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు. అదేవిధంగా శేషన్, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకురావచ్చు. రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే, తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు. ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, వారు బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, అసలు వారు బాధ్యత తీసుకున్న హోదాలన్నిటినీ చూస్తే పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినట్టు ఒక బ్యూరోక్రాట్. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు. చేయగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు. ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆల్ దీస్ 20 years I've been in opposition. చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ, మాట్లాడడం కానీ, సమస్యల్ని ప్రస్తావించడం కానీ, సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ 14-15 నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే 10-15% హియర్ అండ్ దేర్ ఉంటారు. 70-80% అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని
విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నా. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు. మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులను ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు, మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.